బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేటి నుండి తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రభుత్వాన్ని నిలదీయడానికి కాంగ్రెస్ పార్టీ కనీసం 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని కాంగ్రెస్ నేతలు పట్టు. ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చ జరిపేందుకు అనువుగా సభను ఎక్కువ రోజుల పాటు కొనసాగించాలని సీఎల్పీ డిమాండ్ చేస్తుంది. ఇక ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ ఎంతో నష్టపోతుందని వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వం చొరవ చూపలేదని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇక 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే పరిహారం కోసం 500 కోట్లను మాత్రమే మంజూరు చేయడాన్ని హస్త నేతలు తప్పుపడుతున్నారు. వరికి ఎకరానికి 20,000, పత్తికి 15,000, ఇతర వాణిజ్య పంటలకు 10,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, ఇల్లు కూలిపోయిన వారికి 5 లక్షలు, ప్రాణాలు కోల్పోయిన వారికి 10 లక్షలు, చనిపోయిన పశువులకు 65,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. ఇక వీటిపైనే ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తుంది. సహాయక చర్యల్లో సర్కార్ విఫలమైంది. అందుకే వర్షాలు నష్టాలపై ఎక్కువ చర్చ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ఈ దఫా అసెంబ్లీ సమావేశాలు చివరివి కావడంతో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుపై చర్చ కోసం కాంగ్రెస్ పట్టుబట్టనుంది. ఇక అమలు కాని పంట రుణ మాఫీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం, ఉద్యోగాల భర్తీ, భూముల అమ్మకం, దళిత బంధు 30% కమిషన్ తదితరాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యూహ రచన చేస్తున్నారు. ఇక ఉచిత కరెంటుపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఉచిత విద్యుత్పై చర్చను లేవదీసేందుకు బీఆర్ఎస్ సిద్దమవగా ఉచిత కరెంటు కాంగ్రెస్ పేటెంట్ అని అసెంబ్లీ సాక్షి చెప్పేందుకు కాంగ్రెస్ రెడీ అయింది. ఇక రాష్ట్రంలో ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై, రోడ్లపై నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ వేదికగా తమ వాదన వినిపించినారు. ఇక చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో ప్రభుత్వ హామీలు, వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఎవరెవరు ఏ అంశాలు మాట్లాడాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేటి నుండి తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. ఇక ప్రధానంగా సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రభుత్వాన్ని నిలదీయడానికి కాంగ్రెస్ పార్టీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తుంది. కనీసం 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. ఇక ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చ జరిపేందుకు అనువుగా సభను ఎక్కువ రోజుల పాటు కొనసాగించాలని సీఎల్పీ డిమాండ్ చేస్తుంది. ఇక ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ ఎంతో నష్టపోయిందని వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వం చొరవ చూపలేదని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇక 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే పరిహారం కోసం 500 కోట్లను మాత్రమే మంజూరు చేయడాన్ని హస్త నేతలు తప్పుపడుతున్నారు. వరికి ఎకరానికి 20,000, పత్తికి 15,000, ఇతర వాణిజ్య పంటలకు 10,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, ఇల్లు కూలిన వారికి 5 లక్షలు, ప్రాణాలు కోల్పోయిన వారికి 10 లక్షలు, చనిపోయిన పశువులకు 65,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. ఇక వీటిపైనే ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తుంది. సహాయక చర్యల్లో సర్కారు విఫలమైందని, అందుకే వర్షాలు నష్టాలపై ఎక్కువగా చర్చ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ఇక ఈ దఫా అసెంబ్లీ సమావేశాలు చివరివి కావడంతో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుపై చర్చ కోసం కాంగ్రెస్ పట్టుబడనుంది. ఇక
అమలు కాని పంట రుణ మాఫీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం, ఉద్యోగాల భర్తీ, భూముల అమ్మకం, దళిత బంధు, 30% కమిషన్ తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యూహ రచన చేస్తున్నారు. ఇక ఉచిత కరెంటుపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఉచిత విద్యుత్పై చర్చను లేవదీసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుగా, ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్ అని అసెంబ్లీ సాక్షిగా చెప్పేందుకు కాంగ్రెస్ రెడీ అయింది. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై, రోడ్లపై నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ వేదికగా తమ వాదన వినిపించుతున్నారు. ఇక ఇవి చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో ప్రభుత్వ హామీలు, వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఎవరెవరు ఏ అంశాలు మాట్లాడారో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.